హలో హాయ్ వెల్కమ్ టు లాస్యా డైలీ బ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇంకా నైట్ ఏం పనులు చేసుకోలే. ఇంకా మార్నింగ్ లేచి చేసుకుందాము. నైట్ వర్షం పడుతుండే, చల్లగా ఉండే, ఇంకేం చేయబుద్ధి కాలేదు. ఇంకా అట్లా అనేసి ఇంకా నైట్ అట్లనే పెండింగ్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ లేచి చేసుకుంటున్నా. నైట్ వర్షం పడ్డది కదా, ఎట్లుందా అని వచ్చి బయట చూస్తున్నా. ఇంకా గిన్నెలన్నీ ఉంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసిన. ఇక్కడ ఇంకా గిన్నెలు తోమడం అయిపోయింది. ఇంకా డికాషన్ పెట్టుకుందాము అనేసి డికాషన్ పెట్టుకుంటున్నా. ఇంకొక స్టవ్ పైన డికాషన్, ఇంకొక స్టవ్ పైన రైస్ చేద్దాము అనేసి. ఇక్కడ బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ తీసుకుంటున్నా. ఎందుకో చేసుకోవాలనిపించింది ఈరోజు. నిన్న కూడా ఏమంత స్పెషల్గా చేసుకోలేదు, సండే రోజు. ధనియాల పొడి కూడా అయిపోయింది. ఇంకా అది కూడా చేసుకుందాం అనేసి ఇక్కడ మిక్సీకి వేసుకుంటున్నా. ఇంకా ఇక్కడ బిర్యానీ చేద్దాము అనేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి సైడ్కి తీసి పెట్టుకుంటున్నా. మళ్ళీ రైస్లో వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ రైస్ దమ్ముకేస్తున్నా, ఎందుకంటే అది స్టీల్ బౌల్ కదా, అందుకే మాడిపోతుంది అనేసి. ఇంకా వంట అయిపోయింది. వంట అయిపోయాక ఇల్లు ఊడ్చుకుంటున్నా. ఇంకా మమ్మల్ని కూడా లేపలేదు. పని అంతా అయిపోయాక లేపుదాం, ఇంకా టైం ఉంది కదా అనేసి.
టైం 7:30 అవుతుంది. మా అమ్ములు ఇంకా లేవలేదు. మళ్ళీ లేపితే గట్టిగా ఏడుస్తుందేమో అనేసి నేను సైలెంట్గా ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోతున్నా బయటికి. బ్రష్ చేయించి స్నానం చేపిద్దాం అనేసి. నైట్ 11 అయింది. చిన్నోడు పడుకునేసరికి మళ్ళీ మేడుపుకి ఆమె లేచి మొత్తం డిస్టర్బ్ చేస్తుంది అనేసి సైలెంట్గా అమ్ముల్ని ఎత్తుకొని వచ్చి బ్రష్ చేపిస్తున్నా. అమ్ములేమో నేను స్కూల్కి వెళ్ళను అనేసి అమ్ములు ఏడుస్తుంది. ఏడవద్దమ్మా, మంచిది కదా, ఓడవద్దమ్మా, పోవాలి, మా అమ్మ మంచిది కదా. నువ్వు పెట్టినావా? వెరీ గుడ్. అట్లా హెల్ప్ చేయాలి అందరికి. ఏం కాదు. ఈ స్పూన్ ఎందుకు? ఈ స్పూన్ తోటి తిని నీకు వస్తుందా? సరే ఇష్టం. స్వెటర్ కొనాలని రెడ్ కలర్ది. తిను ఫాస్ట్గా. అట్లాంటివి వేసుకోరావద్దంట. రెడ్ కలర్ది ఇట్లా హాఫ్ ప్యాంట్స్ ఉన్నది, అట్లా వేసుకో. అప్పుడు లవన్న వాళ్ళు వేసుకుంటుండే, గుర్తుకుందా? మెరూన్ కలర్ది. తిను జోదిన తర్వాత సోది. అమ్మో డాడీ వేసిండు, లేట్ అయింది ఈరోజు. ఈమె ఏడుస్తుంది ఫోన్ అన్ని పొద్దున. నేను డాడీకి చెప్పినా కదా, మమ్మీ నువ్వు ఓకే అన్నావు కదా నేను స్కూల్ కోనంటే మళ్ళీ ఎందుకు పంపిస్తున్నావు అంట. రాత్రి డాడీ చెల్లమన్నం తిని ఇల్లంతా గలీజ్ వాసన వేసింది అమ్ములు. చూడ్చిన ఇంకా బండలు. వాసన అంటే మంచిగా దోస్తాడా తెల్లగా చూసిన. బ్యాగ్ నీ డైరీలో సైనే పెట్టట్లేదు. పెట్టబోయి ఇప్పుడు వాటర్ బాటిల్ కిందికి వెళ్ళాలి. చాక్లెట్స్ ఒకటి పెట్టు. పెట్టిన నీకోటి మీ ఫ్రెండ్ ఒకటి పెట్టు. మా ఫ్రెండ్ ఇంకొకటి తెస్తుంది. మా ఫ్రెండ్ ఇంకొకటి తెస్తుంది. మీ ఫ్రెండ్ ఇంకోటి తెస్తే నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర షేర్ చేస్తా. ఇప్పటి దగ్గర ఏడ్చినావు. గుడ్ గర్ల్ మా అమ్ములు కదా. అదంతా చాలా ఆగుతుందా? ఇక్కడ చూడండి మా చిన్నోడు ఫుల్ ఆడుకున్నాడు. 9 అవుతుంది, అయినా కూడా లేవలేడు ఇంకా.
ఆమె చిన్న చీమకు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. కొడతావులే, మీ డాడీ వెళ్ళిపోయినాక చేస్తాను ఈ సంగతి. బొబ్బో పోయినాయా? నువ్వు తొందర రమ్మన్నా, మీ డాడీ తొందర వచ్చింది కదా. మీ డాడీ మాట మీద ఉంటాడు, చిన్నోడు చెప్పినట్లే ఉంటాడు మీ డాడీ కదా. ఎందుకు చేసిందా? షేర్ చేసిందా కొంచెం? గేట్ క్లోజ్ చెప్పు. తిన్నా? బాక్స్ మొత్తం కంప్లీట్ చేసినావా? ఎందుకు? ఏంది ఇది రోజు కొత్తగా? అదే కానీ ఎందుకు అంటున్నా, ఏమైంది? ఎందుకో ఇంటికాడ ఉండేం చేస్తావు? మళ్ళీ 18th 17th హాలిడే, మొహరం పీర్ల పండుగ హాలిడే ఉంది. చూద్దాందా, పైకి వెళ్ళి చూద్దాందా ఎప్పుడుందో హాలిడే. వాటర్ కంప్లీట్ చేసినావా? నువ్వే ఇడ్చుకున్నావు, నేను ఎందుకు ఇడుస్తా? నా చెప్పలేమో నేను సైడ్కి పెట్టిన తోవలు ఉండకుండా. చలో పెట్టాడు పెట్టు. బాగా వేసుకున్నావు. షూస్ ఏంటి బాయ్ చెప్పు. ఎస్ కరెక్ట్. బాగానే నేర్పిస్తుండ్రేమో. తెలుసు, నేను కూడా ఏబీసీలు చదువుకున్నా. నేను కూడా స్కూల్కి పోయి చిన్నప్పుడు. ఇక్కడ మేము మండే రోజు మార్కెట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. మొహరం ఫెస్టివల్కి ప్రతి ఊర్లో ఇట్లా పీర్లు నిలబెడతారు. అయితే అందరూ వెళ్ళి మొక్కుతుంటే మేము కూడా వెళ్ళేసి ఇంకా మొక్కేసి వచ్చినాము. మేము 6:30కి మార్కెట్కి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి 7:30 8 అయ్యింది. ఇంకా మార్కెట్ ఫస్ట్ పీర్ల దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఇంకా మార్కెట్ చేసుకొని ఇంకంతా తిరిగేసి వచ్చేసరికి అంత టైం అయింది. ఇంకా మా పిల్లలు బనానా కావాలని అడుగుతున్నారు. నువ్వేం చూస్తున్నావు అమ్ములే?
లే బయటకు నడు. అది ఎందుకు ఎక్కుతున్నాను? అరే ఈయనని అరే 3 బనానాలు అరే ఎన్నిరా బనానాలు తీసుకునేది నువ్వు? ఉరుకోసం తీసుకొని మళ్ళీ ఏం చిన్నోడా కూరగాయలు చదువుకుందాం రా. టమాటాలా అంటే కూర్చో, టమాటాలు వస్తాక అడుగుదాం. ప్లీజ్ చిన్నోడా ఎందుకు అట్లా చేస్తున్నావు? ఈరోజు అయితే అన్న కూరగాయలు టమాటాలు ఏముంది, ఆలుగడ్డలు తీసుకురా, పొటాటో అబ్బా అవి చేత కావాలే నీకు. అమ్ములు చిన్నడా అగో అడుగుతాయి చూడ ఆలుగడ్డలు. కవర్ బనానా కావగో అక్కడ లాస్ట్కు ఉన్నాయి చూడు, అవి తీసుకురా ఆలుగడ్డలు. అవే థ్యాంక్ యూ చిన్నడా. చూడు చెల్లమ్మ హెల్ప్ చేస్తుంది అమ్ములు, నువ్వేమో టీవీ చూసుకుంటూ తినుకుంటూ కూర్చున్నావు. చిన్నోడు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిండు ఈడ. అబ్బో ఏం చేస్తున్నారా? ఇదండి నా ఫుల్ డే రొటీన్ పిల్లలతోటి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అక్క వచ్చినాడా? పనుకుందా? గుడ్ నైట్ చెప్పు అక్కకి. అక్కకి చెప్పు.